వెల్కమ్ టు PS24 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యం కల్పించి శ్రీకాకుళం జిల్లా హంతల్వలస పట్టణంలో సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద విద్యార్థులు సమయం కంటే ముందుగా వచ్చి పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. తల్లిదండ్రులు పిల్లల్ని 10వ తరగతి పరీక్షలకు సిద్ధం చేసి పంపించామని అన్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాల సకల సౌకర్యాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస పట్టణంలో సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర ఉన్న ప్రస్తుతం కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీ పిల్లల్లో జరిగే ప్రథమ పరీక్ష ఇది. ఈ 10వ తరగతి ప్రథమ పరీక్షకి మీ పిల్లల్ని ఏ రకంగా సిద్ధపాటు చేసి పరీక్షకు పంపించారు? మా బాబు ప్రస్తుతానికి 10th క్లాస్ రాస్తుండు. చిన్నప్పటి నుంచి బయటికి ఆటలకి పాటలకి నేను పంపించాను కాదు. ఆడి స్కూల్కి వెళ్ళడం, ప్రైవేట్కి పంపించడం అంతే. నెక్స్ట్ ఏంటంటే తెల్లారి టిఫిన్ పెట్టడం. 12 గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు మా బాబు. 12 అక్కడ భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు. మళ్ళీ 4 గంటలకి వచ్చినప్పుడు టిఫిను ఏదో చపాతీ ఏదో తిన్నాడు. తినేసిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రైవేట్కి పంపిస్తాను. మళ్ళీ నైట్ 8 గంటలకు వచ్చాడు, 1 గంట వచ్చాడు. తర్వాత పడుకుపోయాడు. నెక్స్ట్ ఉదయం 5 గంటలకి లేపండి నేను లెగిసేవాడు. అక్కడ 1 గంట చదివేవాడు. 1 గంట చదివేసి మళ్ళీ స్కూల్కి ప్రిపేర్ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాడు. బయటికి నేను ఆటలకి పాటలకి ఎక్కడ పంపించాను కాదు. ఇప్పుడు పరీక్షలు రాయడానికి సిద్ధపాటు అయ్యారు కదా, ఈ పరీక్షలు రాయడానికి సిద్ధపాటు మీరు ఏ రకమైనటువంటి సిద్ధపాటు మీరు ఇంటికాడ ఆయనకి కలిగించారు? నేను కంటిన్యూ కనిపెట్టాను ఏటి చేస్తాను ఏటో అని. నేను 4 గంటలకి కంపల్సరీ లేపి నేను కూర్చునేవాడిని. అది చదువుతాడా లేదా అని నేను చూసేవాడిని. అది చదివాడు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు కదా. స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధిగా సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి వెంటనే ప్రైవేట్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కంటిన్యూ అతను ఏటి చేస్తాడు, ఆడి వ్యవహారం ఏటో అన్నీ నేను గమనించాను వాడిని. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళారు కదండి పిల్లలు, ఎగ్జామ్కి పిల్లలు ఏ రకమైనటువంటి భావనతో వెళ్ళారు, ఏ రకంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? యాక్చువల్లీ ఏంటంటే అన్ని సబ్జెక్టులు బాగానే ప్రిపేర్ అయినాడు. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్కి ఒకరోజు ముందు చాలా భయపడ్డాడు. ఎలాగ రాయాలి ఏటి అని భయపడ్డాడు. ఆ భయానికి మీరు ఏ రకమైనటువంటి భరోసా ఇచ్చారో, లేదా వాళ్ళకి ఏ రకమైనటువంటి అవేర్నెస్ ఇచ్చి ఏమైనా చేశారా? నేను చెప్పాను, నీకు ఏది వస్తే అది రాయి, అంత ప్రెజర్ పడిపోకు, ఏది వస్తే అది రాయి, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పాను నేను. ఆ రకంగా అతను బాబేమో ప్రిపేర్ అయినాడు. ఇప్పుడు ఏం టెన్షన్ లేదు, ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినాడు. నెక్స్ట్ 10వ తరగతి పాస్ అయిన తర్వాత అబ్బాయిని ఏం చేయించాలనుకుంటున్నారు, ఏ గ్రూప్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మ్యాథ్స్ బాగుంటుంది బాబుది.
అందుకే ఎంపీసీ తీసుకుంటున్నా అన్నాడు. ఎంపీసీలో ఇంటర్లో జాయిన్ చేస్తాను. ఎంపీసీ గ్రూపే ఎందుకు తీయాలనుకుంటున్నారు? మ్యాథ్స్ బాగుంది. అక్కడి నుంచి వాడు ఇంజనీర్ ప్లాన్ వేస్తాడు. అందుకే ఎంపీసీ తీయాలనుకుంటాను. అన్ని మార్క్స్ ఆల్మోస్ట్ నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది, లేదంటే కష్టంగా అనుకున్నాకంటే ఇంకా బాగానే వచ్చింది. ఓకే, విద్యార్థులు ఉన్నారు మొత్తం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆల్ ది బెస్ట్ మీకు. అంటే ఈరోజు మొదటి పరీక్ష కదా, మొదటి పరీక్ష రోజు నువ్వు ఎలా రాసావు, అది ఎలా ఉంది పేపర్? పేపర్ అంటే మేము చదివింది అలా ఇచ్చేసారు. వచ్చిందే వస్తుంది, ఇక్కడ కూడా అంటే పేపర్ ఈజీగానే ఉందా? ఈజీగా ఉంది. కొంచెం బాగానే చేసావు, అర్థం చేసా. ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంతవరకు చాలా పరీక్షలు రాశాను. రాసిన పరీక్షల్లో ఈ పరీక్ష జీవితంలో మొదలు వచ్చాను. ఈరోజు ప్రథమ పరీక్ష రాశాను. ఆ పరీక్ష రాసావు కదా, ఎలా ఉంది? నువ్వు అనుకున్న దానికన్నా బాగానే ఇచ్చారా, లేదంటే బాగానే ఎగ్జామ్ చేశారా? ఎన్ని మార్కులు వస్తాయి? మాట్లాడండి, చెప్పండి.